ఓం 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 గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् గణపతి అధర్వశీర్షంతో ఒక్కసారి స్టార్ట్ చేస్తానమ్మా. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టవాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాతాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం అవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మాత్మం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరోం గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం
तारेण रुद्धम् एतत्तव मनुस्वरूपम् गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादः सन्धानम् सगंहिता सन्धिः सैषा गणेश विद्या गणक ऋषिः निछृद्गायत्री छन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रदं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय वरदमूर्तये नमः। साईराम। गणेश शरणं शरणं गणेश गणेश शरणं शरणं गणेश गणेश स्मरणं स्मरणं गणेश गणेश स्मरणं स्मरणं गणेश मूषिकवाहन श्रीगणनाथ मूषिकवाहन श्रीगणनाथ देवा गणेश देवा गणेश गणेश शरणं शरणं गणेश वंदन गणेश गणनाथ मंगल गणेश गणनाथ गौरी गणेश गणनाथ साई गणेश गणनाथ देवा गणेश देवा गणेश गणेश शरणं शरणं गणेश गणेश स्मरणं स्मरणं गणेश मूषिकवाहन श्रीगणनाथ देवा गणेश गणेश शरणं शरणं गणेश वंदन गणेश गणनाथ मंगल गणेश गणनाथ गौरी गणेश गणनाथ साई गणेश गणनाथ देवा गणेश देवा गणेश गणेश शरणं शरणं गणेश
గురు మహిమా సత్య సాయి మహిమా, గురు మహిమా సత్య సాయి మహిమా, అపార మహిమా సాయి మహిమా, అపార మహిమా సాయి మహిమా. గురు మహిమా సత్య సాయి మహిమా, అనిర్వచనీయం సాయి మహిమా, అనిర్వచనీయం సాయి మహిమా, అపార మహిమా సాయి మహిమా, అపార మహిమా సాయి మహిమా. గురు మహిమా సత్య సాయి మహిమా, అజ్ఞాన నాశక సుజ్ఞాన బోధక, అజ్ఞాన నాశక సుజ్ఞాన బోధక, అపార మహిమా సాయి మహిమా, అపార మహిమా సాయి మహిమా. గురు మహిమా సత్య సాయి మహిమా, ప్రశాంతి నిలయం సాయి మహిమా, ప్రశాంతి నిలయం సాయి మహిమా, ప్రణవాకారం సాయి మహిమా, ప్రణవాకారం సాయి మహిమా. గురు మహిమా సత్య సాయి మహిమా. ఆదరి చేరే దారే కనరాదు, సంధ్య వెలుగు మరుగై పోయే, మా జీవితాన వెలుగు నింపి చూడు. ఆదరి చేరే దారే కనరాదు, సంధ్య వెలుగు మరుగై పోయే, మా జీవితాన వెలుగు నింపి చూడు. ఆదరి చేరే ఓ హైలెస్స హేలో హైలెస్స, హైలెస్స హైలో హైలెస్స. సుడిగాలులేమో వీచెను, అలలేమో పై పైకి లేచెను, సుడిగాలులేమో వీచెను, అలలేమో పై పైకి లేచెను, ఆశలేమో అడుగంటి పోయేను, ఆశలేమో అడుగంటి పోయేను, మా జీవితాన వెలుగు నింపి చూడు. ఓ సాయి, ఆశలేమో అడుగంటి పోయేను, మా జీవితాన వెలుగు నింపి చూడు. ఆదరి చేరే దారే కనరాదు, సంధ్య వెలుగు మరుగై పోయే, మా జీవితాన వెలుగు నింపి చూడు. వస్తానన్నాడు విభుడు మాట తప్పడు, ఎంత గండమైన అండ ప్రభువున్నాడు. వస్తానన్నాడు విభుడు మాట తప్పడు, ఎంత గండమైన అండ ప్రభువున్నాడు. దరి చేర్చే సత్య సాయి మన వెంట ఉండగా, ఎందుకు మీ హృదయాన ఈ తొందర. దరి చేర్చే సత్య సాయి మన వెంట నుండగా,
ఎందుకు మీ హృదయాన ఈ తొందర? ఆదరి చేరే దారే కనరాదు, సంధ్య వెలుగు మరుగైపోయే. మా జీవితాన వెలుగు నింపి చూడు ఓ సాయి. సంధ్య వెలుగు మరుగైపోయే, మా జీవితాన వెలుగు నింపి చూడు. ఆదరి చేరే ఓ ఆ ఓ హైలెస్సా హలో హైలెస్సా హైలెస్సా హలో హైలెస్సా. సాయి మహాదేవా మమ్ము కాపాడగరావా, ఓ సాయి మహాదేవా మమ్ము కాపాడగరావా. భక్తులమోని దరిజేరితిమి, భక్తులమోని దరిజేరితిమి, ఆదరించవేరా. షిరిడి పురవాసా శ్రీ సాయి మహాదేవ, షిరిడి పురవాసా శ్రీ సాయి మహాదేవ, ఓ సాయి మహాదేవా మమ్ము కాపాడగరావా. తల్లియు నీవే, తండ్రియు నీవే, దాతవు నీవేగా. తల్లియు నీవే, తండ్రియు నీవే, భ్రాతవు నీవేరా. అన్నియు నీవే అని నే నమ్మితిని బాబా, అన్నియు నీవే అని నే నమ్మితిని బాబా, ఓ సాయి మహాదేవా మమ్ము కాపాడగరావా. ఎదరి లేక నీదరి చేరితి, ఎటు బ్రోతువో తండ్రి. ఎదరి లేక నీదరి చేరితి, ఎటు బ్రోతువో తండ్రి. పర్తిపురవాసా శ్రీ సత్య సాయి దేవా, పర్తిపురవాసా శ్రీ సత్య సాయి దేవా, ఓ సాయి మహాదేవా మమ్ము కాపాడగరావా. దేశ దేశములు అంతా తిరిగి వేసారి తినయ్యా, దేశ దేశములు అంతా తిరిగి వేసారి తినయ్యా. నీ దివ్యమూర్తిని గాంచి ఎంతో ఆనందమాయే బాబా, నీ దివ్యమూర్తిని గాంచి ఎంతో ఆనందమాయే బాబా, ఓ సాయి మహాదేవా మమ్ము కాపాడగరావా, మమ్ము కాపాడగరావా, మమ్ము
కాపాడగరావా. भक्तों ने है आज पुकार, हमने पुकारा बाबा, सबने पुकार, दीजो दीजो हमको सहारा, साए दीजो हमको सहारा। आना ही पड़ेगा बाबा, आना ही पड़ेगा, आना ही पड़ेगा बाबा, आना ही पड़ेगा, आना ही पड़ेगा, आना ही पड़ेगा। भक्तों ने आज पुकारा, हमने पुकारा बाबा, सबने पुकारा, दीजो दीजो हमको सहारा। आना ही पड़ेगा बाबा, आना ही पड़ेगा, आना ही पड़ेगा बाबा, आना ही पड़ेगा, आना ही पड़ेगा, आना ही पड़ेगा। शिरडी से आओ चाहे परती से आओ, मधुरा से आओ या अयोध्या से आओ, मक्का से आओ या मदीना से आओ, ओ मेरे साईं, ओ मेरे बाबा, तो कहीं से भी आओ, ओ मेरे साईं, ओ मेरे बाबा, तुम कहीं से भी आओ। आना ही पड़ेगा बाबा, आना ही पड़ेगा, आना ही पड़ेगा बाबा, आना ही पड़ेगा, आना ही पड़ेगा, आना ही पड़ेगा। भक्तों ने आज पुकार, हमने पुकारा, सबने पुकार। जो 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 लाली, जो अच्युतानंद लाली, जो 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 लाली, जो अच्युतानंद लाली, देवकी तनया यशोदा तनया, जो अच्युतानंद लाली, जो अच्युतानंद लाली, जो अच्युतानंद लाली, जो अच्युतानंद लाली, जो 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 लाली, जो अच्युतानंद लाली। पूतन संहार बाल गोविंद, जो अच्युतानंद लाली, जो अच्युतानंद लाली, पूतन संहार बाल गोविंद, जो अच्युतानंद लाली, जो अच्युतानंद लाली, విన్న ముద్దల దొంగ వయ్యారి రంగా, जो अच्युतानंद लाली, जो अच्युतानंद लाली, कालिय मर्दन लाली, कंस संहार कलाली, कालिय मर्दन लाली, कंस संहार कलाली, गोपिक जनप्रिय लाली, मुनिजन सेवित लाली, गोपिक जनप्रिय लाली, मुनिजन सेवित लाली,
జో 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 లాలి, జో అచ్యుతానంద లాలి. పర్తిలో వెలసిన సిరి సాయి కృష్ణ, జో అచ్యుతానంద లాలి, జో అచ్యుతానంద లాలి. పర్తిలో వెలసిన శ్రీ సాయి కృష్ణ, జో అచ్యుతానంద లాలి, జో అచ్యుతానంద లాలి. చింత చెట్టు క్రింద చింతలు చేసిన శ్రీ సాయి కృష్ణ లాలి, శ్రీ సాయి కృష్ణ లాలి. చింత చెట్టు క్రింద వింతలు చేసిన శ్రీ సాయి కృష్ణ లాలి, శ్రీ సాయి కృష్ణ లాలి. భక్త జన ప్రియ లాలి, భావరాగ ప్రియ లాలి, భక్త జన ప్రియ లాలి, భావరాగ ప్రియ లాలి. ప్రేమ స్వరూప లాలి, పర్తిపురి సాలాలి, ప్రేమ స్వరూప లాలి, పర్తిపురి సాలాలి. జో 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 లాలి, జో అచ్యుతానంద లాలి, జో 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 లాలి, జో అచ్యుతానంద లాలి. झूले मेरे साई, झूले मेरे बाबा, झूले मेरे साई, झूले मेरे बाबा. झूलना झुलाए मेरे साई, झूलना झुलाए मेरे बाबा. झूलना झुलाए मेरे साई, झूलना झुलाए मेरे बाबा. झूले मेरे साई, झूले मेरे बाबा. रेशम की डोरी, सोने का पलना, रेशम की डोरी, सोने का पलना. झूलना झुलाए मेरे साई, झूलना झुलाए मेरे बाबा. झूलना झुलाए मेरे साई, झूलना झुलाए मेरे बाबा. झूले मेरे साई, झूले मेरे बाबा. शिरडी के साई, परती के बाबा, शिरडी के साई, परती के बाबा. झूलना झुलाए मेरे साई, झूलना झुलाए मेरे बाबा. झूले मेरे साई, झूले मेरे बाबा. झूले मेरे साई, झूले मेरे बाबा. झूले मेरे साई, झूले मेरे बाबा. षण्मुख षण्मुख साई सुंदर, षण्मुख षण्मुख साई सुंदर. शिव शरवण भवो, गुरु शरवण भवो. मंगल गौरी शंकर नंदन, मंगल गौरी शंकर नंदन. शिव शरवण भवो, गुरु शरवण भवो. पर्ति विहारी प्रणवाकारी, पर्ति विहारी प्रणवाकारी. शिव शरवण भवो,
गुरु से रवण भवो, गुरु से रवण भवो, षण्मुख षण्मुख साई सुंदर. థ్యాంక్ యూ అండి. సాయిరామ్ సాయిరామ్, అందరికీ సాయిరామ్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామ్. మేడం చెప్పండి సార్. సాయిరామ్. You can speak 2 minutes. You can sing. థ్యాంక్ యూ అండి. పాడమంటారా ఇంకొకటి? వాయిస్ బ్రేక్ అయింది సార్ మధ్యలో మీది, అందుకని అర్థం అవ్వలేదు. ధిమిత ధిమిత ధిమ్ ధిమిత ధిమిత ధిమ్ నాచే భోలానా, ధిమిత ధిమిత ధిమ్ ధిమిత ధిమిత ధిమ్ నాచే భోలానా, నాచే భోలానా, నాచే భోలానా, नाचे भोलानाथ, नाचे भोलानाथ. धिमित धिमित धिम धिमित धिमित धिम नाचे भोलानाथ. मृदंग बोले शिव 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 ओम, मृदंग बोले शिव 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 ओम, ढमरू बोले हर 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 ओम, ढमरू बोले हर 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 ओम, वीणा बोले साई राम साई राम, वीणा बोले साई राम साई राम. नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ. साई नाचे भोलानाथ. धिमित धिमित धिम धिमित धिमित धिम नाचे भोलानाथ. मृदंग बोले शिव 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 ओम, ढमरू बोले हर 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 ओम, वीणा बोले साई राम साई राम. नाचे भोलानाथ, 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 नाचे भोलानाथ. साई नाचे भोलानाथ. धिमित धिमित धिम धिमित धिमित धिम नाचे भोलानाथ. సాయి సాయని నోరారా, సాయిని తలవరే మనసారా, సాయి సాయని నోరారా, సాయిని తలవరే మనసారా, సత్య సాయిని తలవరే మనసారా. సాయి సేవలో శాంతి సుఖము, సాయి సేవలో శాంతి సుఖము, సాయి భజనలే బ్రహ్మానందము, సాయి భజనలే బ్రహ్మానందము. సాయి సాయని నోరారా, సాయిని తలవరే మనసారా,
సత్య సాయిని తలవరే మనసారా. రేపు మా పని గడపుటయేలా, రేపు మా పని గడపుటయేలా, రేపటి దినము మనదో కాదో, రేపటి దినము మనదో కాదో. సాయి సాయని నోరారా, సాయిని తలవరే మనసారా. సత్య సాయిని తలవరే మనసారా, షిరిడి సాయిని తలవరే మనసారా. సాయి సేవలో శాంతి సుఖము, సాయి భజనలే బ్రహ్మానందము. సాయి సాయని నోరారా, సాయిని తలవరే మనసారా, మన సాయిని తలవరే మనసారా. రేపు మా పని గడపుటయేలా, రేపు మా పని గడపుటయేలా, రేపటి దినము మనదో కాదో, రేపటి దినము మనదో కాదో. సాయి సాయని నోరారా, సాయిని తలవరే మనసారా. థ్యాంక్ యూ అండి. సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాయిరామ్. చాలా సంతోషం అండి. చాలా చక్కటి అవకాశం ఇచ్చారు. ఇంత మంచి ప్లాట్ఫామ్ లో పాడడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. అందరికీ సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మాతృదేవో భవ పితృదేవో భవ. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిని దివ్యశ్రీ చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, అహం సత్యబోధక యజ్ఞ నిర్వాహకులైనటువంటి ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేసుకుంటూ, ఎంతో క్రమశిక్షణతోటి భక్తితోటి శ్రద్ధతోటి దీనికి సహాయ సహకారాలు అందిస్తూ నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఎం పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాభయ్యనికి, శ్రీమతి నారాయణకి కూడా హృదయపూర్వక ధన్యవాదములు ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు శ్రీమతి ఆర్య సోమయాజుల మణి గారు అత్యద్భుతంగా మనకి వారి గానామృతంతో వీణులు విందు చేసిన శ్రీమతికి మణిగారికి మన ఏఎస్బి కుటుంబ సాయి కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆశీస్సులు అందిస్తున్నామమ్మా. సాయిరామ్ 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 సాయిరామ్. మనం శ్రీ పూజ్యులు కస్తూరి గారు అందించినటువంటి సత్యం శివం సుందరం అనే మన గ్రంథ పఠనంలో ఉన్నాము. మరొక్కసారి నాకు ఈ అవకాశం అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి, అవకాశాన్ని కలిగించిన మా సోదరులకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సత్యం శివం సుందరం 3వ భాగంలో సర్వం సాయిమయం అనే చాప్టర్లో మన 133 పేజీలో మన ఆత్మీయ సోదరులు శ్రీ కోటేశ్వరరావు గారు తెలియజేసిన 2 అంశములు చెప్పుకుని ఆ కంటిన్యూషన్ కోసం తర్వాత అంశంలోకి వెళదామండి. వారు ఏ విధంగా ముగించారంటే, స్వామి ఉత్సవముల సమయమునందు ప్రతిసారి ఉపన్యాసం ముగించిన వెంబట స్వామి స్వయంగా కొన్ని భజన కీర్తనలు గానం చేయుదురు. నిజంగా మనం అంతా అనుభూతిని పొందాం. బాబా వారి మధురాతి మధురమైన కంఠస్వరము భాగవతమున శ్రీకృష్ణుని వేణునాథ ప్రభావం గురించి చేసిన వర్ణన జట్టుకి తెచ్చును. భక్తులు ఆనందముతో మేమర్చి ఆనందమున లీనమయ్యెదరు అని తెలియచేస్తూ, తర్వాత 1969 డిసెంబర్ 31వ తేదీన మైసూర్ సత్యసాయి సేవా సంఘముల ప్రతినిధుల సమావేశం జరిగింది. స్వామి ఆ ప్రతి జిల్లా అధ్యక్షులు కూడా వారి ఆ నివేదికల్ని చదువుతుంటే
స్వామి వేదిక మీద ఉన్న ఆసనం అలంకరించకుండా ఆ షామియానా చివరి నిల్చున్నారట. అంటే ఎందుకు నిల్చున్నారంటే స్వామి చెప్తారు, మీరు ఎప్పుడు ఎక్కడ ధర్మ సంస్థాపనకు దోహనం చేసి సత్కారము చేయుచుందరో అప్పుడు దూరముగా ప్రత్యేకంగా ఆసనమును కూర్చుండక ఇదే విధంగా మీతోనే మీ వెనుకనే ఉండి గమనించు కార్యాచరణమునందు ఉత్సాహము ఉత్తేజము ఆశీస్సులను అందజేయుచుందురు అనుచు ప్రసంగంలో వివరించారండి. అద్భుతంగా ఈ రోజు కాదు ప్రతిరోజు కూడా స్వామి ఇక్కడే ఉండి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు. ఎందుకంటే ధర్మబద్ధంగా చక్కని కార్యక్రమాలకు నిర్వహించబడుతున్నాయి కాబట్టి దానికి స్వామి అందరికీ తెలియజేశారనమాట. ఇంకా కార్యకర్తలను ఉద్దేశించి ఏం చెప్పారంటే ప్రతి విషయం కూడా స్వామి చక్కగా ఆచరించి మనకి తెలియజేసి ఏ విధంగా నడుచుకోవాలో చెప్పేవారు. ఏం చెప్తున్నారు స్వామి అంటే, మీరు ముఖ్యంగా గర్వమును అహంకారం విడిచిపెట్టాలి. ఆధ్యాత్మిక సాధనకు ఇవి విషం లాంటివి, విషంతో సమానమైనవి. మీ హృదయాలు నిర్మలంగా ఉంచుకునే యెడల ధర్మపరాయణత తద్వారా సద్వర్తన అలవడను. పరమాత్మ మీ హృదయములు భాషించుండగా, అంటే మన హృదయాల్లోనే ఉన్నాడు పరమాత్మ. కాబట్టి మనకి ఎట్టి భయ సంకోచాలు పెట్టుకోవద్దని స్వామి తెలియజేస్తూ, మీ ఆదర్శ జీవితము మీకు మనశ్శాంతిని చేకూర్చుటే కాక మీ గృహమున ప్రశాంతి చేకూర్చును. సత్ప్రవర్తన ద్వారా ఇట్లు కలుగు ప్రశాంతి వ్యక్తి నుండి సమాజానికి, అంటే వ్యక్తి నుంచి సమిష్టికి, సమిష్టి నుంచి పరమేష్టికి ప్రయాణం అన్నమాట. సమాజానికి, సమాజం నుండి దేశానికి, దేశం నుండి ప్రపంచములకు వ్యాపించును. అందుచేత మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పరోపకార పరాయణులై ఉండండి. పాండిత్య ప్రకర్షణ సంపద, అంటే పాండిత్య ప్రకర్షణ అంటే నేను ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాను, నాకంత పాండిత్యవచ్చు, ఇంత పాండిత్యవచ్చు అనే అహంకారం వలన సంపద, నాకు ఇన్ని సంపదలు ఉన్నాయి, అన్ని సంపదలు ఉన్నాయి అనే అహంకారం వలన ఇవన్నీ ఉన్న వ్యర్థమే. కాబట్టి అటువంటి దురభిమానాల్ని ధరికిజారనీయకండి అని స్వామి ఇందులో చక్కటి సందేశాన్ని అందించారు. ఈరోజు 134వ పేజీ తర్వాత పేరా నుంచి ప్రారంభం. సాయిరాం. మహిళా సంఘముల ప్రారంభోత్సవ సందర్భమున మీ గృహములలోనే ముందు సత్సంగములు ప్రారంభించుడు. మీ గృహములు కలతలకు, కార్పణ్యములకు, అంధవిశ్వాసములకు ఆటపట్టులు కారాదు, సుఖశాంతులకు ఆలవాలమై ఉండవలెను. స్వామి ఫస్ట్ మహిళా విభాగం ఏర్పాటు చేశారండి. మహిళలకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఆ మహిళా విభాగం ఏ విధంగా అంటే, ఈ మహిళల్లో ఇప్పుడు 3 విభాగాలకి రకరకాలుగా ఇన్ఛార్జెస్ని పెట్టారు. కానీ ఒక మహిళా విభాగం వారే 3 విభాగాలు, సేవా విభాగం కానీ, ఆధ్యాత్మిక విభాగం కానీ, విద్యా విభాగం కానీ 3 కూడా మహిళలే చేశారు మహిళల తరఫున. అందులో ముఖ్యంగా మహిళలు పురుషులు కాకుండా ఎడ్యుకేషన్ వింగ్ కూడా, ఈ ఎడ్యుకేషన్ వింగ్ మాత్రం ఆ రోజుల్లో మొట్టమొదటి స్వామి ప్రారంభించినప్పుడు మహిళలకి ఎడ్యుకేషన్ వింగ్ అప్పచెప్పి ఆ ఎడ్యుకేషన్ వింగ్ ద్వారానే వాళ్ళే 3 విభాగాలు సంస్థలోకి వచ్చిన కొత్తలో, స్వామి ఇచ్చిన కొత్తలో చేయడం జరిగేది. ఆ విధంగా మహిళా విభాగాన్ని స్వామి ఏర్పాటు చేశారు. తర్వాత ఈ పురుషుల్ని కూడా ఇందులో ఎడ్యుకేషన్ వింగ్ వారికి కూడా బాధ్యతలు చెప్పడం జరిగింది. మొట్టమొదటి మహిళలు మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎడ్యుకేషన్ వింగ్లో ముఖ్యంగా చేసేవారు. వారే మిగిలిన కార్యక్రమాలు కూడా చేసేవారు. అయితే ముందు ఏం చెప్తున్నారంటే స్వామి, మన గృహంలో ఏమి కథలు కానీ గొడవలు కానీ ఏమి ముందు మన గృహాన్ని చక్కబెట్టుకుంటేనే కదా మనం సంఘాన్ని చక్కబెట్టేది. కాబట్టి ఇలా కనుక కుటుంబాన్ని మనం ఉంటే, ఈ పరస్పర సహకారంతో ఉంటే మానవ జాతంతో ఒకే కుటుంబంగా మెలగవాలని ముందు గృహంలో వాతావరణాన్ని సక్రమంగా తీర్చిదిద్దుగా ఉండాలి స్వామి. దానికి సాయి సత్సంగంలో తోడ్పడడం. అంటే స్వామి ఇచ్చేవారి సందేశాలన్నీ కూడా మనకి దానికి విని ఆచరించడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ సత్సంగంలో అంటే సత్సంగం అంటే దైవత్వంతో దగ్గరగా ఉండడము, అలాగే ఇక్కడ మనం ఇటువంటి వేదికల మీద సజ్జనులతో సహవాసం కలిగి ఉండడము, అలాగే సత్సంగములు అంటే స్వామి ఇచ్చే చక్కటి సందేశాలు ఈ విధంగా మనకి ఉపయోగపడతాయి. అందరు సభ్యులు క్రమశిక్షణతో మెలుగుతూ ఇతరుల ఆనందమే తమ ఆనందం అని భావించుతూ వారి బాధలను తొలగించుకొనుటకు సానుభూతితో ప్రయత్నించవలెను.
సేవా తత్పరతను అలవర్చుకొని మురికిపేటలు, ఆసుపత్రులు, శరణాలయములకు తరచు వెళ్ళి వారికి ఏదోచితమైన సేవ చేయవలను. సాధన రూపంలో ధ్యానము కన్నా సేవయే మిన్నైనది. ఇప్పటికీ చాలా చోట్ల చక్కగా చేస్తున్నారు. మన సోదరులు కూడా చాలా ఇప్పటికే చేస్తున్నారండి, చాలా హాస్పిటల్ సేవలు అవన్నీ. మేము కూడా ఇవన్నీ చాలా చేయడం స్వామి చేయించారంత స్వామి. అయితే ఇక్కడ సాధన మార్గాలు చాలా ఉన్నాయి. అన్నింటికన్నా గొప్పది సేవా మార్గం అని స్వామి తెలియజేస్తున్నారు. దిల్ మే రామ్ హాత్ మే కామ్ అంటే హృదయంలో దైవనామస్మరణ, చేతితో పని నిండి ఉండవలను అని బాబా ప్రవచించిరి అంటే తెలియజేశారు. 1970 మహాశివరాత్రికి వేలాది మంది భక్తులు ప్రశాంతి లేని పంపించారు. అసంఖ్యాక జనసందోహం మధ్య అంతా ప్రశాంతతయే. సేవాదళ వాలంటీర్లు ఆశ్రమంలో పరిశుభ్రత, నిశ్శబ్దత నెలకొల్పుటలో శక్తి వంచన లేకుండా పనిచేయుచుండిరి. వివిధ రాష్ట్రముల సేవాదళ సభ్యుల సమావేశంలో మీరందరూ అంటే వరల్డ్ కాన్ఫరెన్స్, మీరందరూ నా కొరకు ఏదైనా సేవ చేసి నన్ను మెప్పించుటకు గాఢమైన కోరికతో ఉన్నారు కదా, అయితే వినండి. నాకు 1000 తలలు, 1000 పాదములు, 1000 కన్నులు ఉన్నవని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ పురుషోత్తంలో చెప్పినట్లుగా ఇక్కడ 1000 తలలంటే ఇక్కడ 1000 లెక్క కాదు. అనంతమైన ఈ సృష్టి జీవరాశులన్నింటిలో కూడా స్వామి భగవంతుడే ఉన్నాడు అని ఈ తెలియజేస్తున్నట్టు వేదవులు ఉద్ఘోషించుతున్నట్టుగా ఇచ్చటి చేరిన వేలాది బాలులు, వృద్ధులు, బాధాతప్తులు ఎందు నేనున్నాను, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడని స్వామి తెలియజేస్తున్నారు. వారికి సేవ చేసించో నాకు సేవ చేసినట్లే అని ఆ బస్సులు ఇచ్చిరి. అంటే ఎవరికైతే దీనజన సేవ అని మనం ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం కానీ వారికి చేసిన సేవే పరుల సేవయే పరమాత్మ సేవ అని స్వామి తెలియజేస్తారండి. ఎన్నిసార్లు చూసినా ఎప్పటికప్పుడే వినూతనముగా దిగ్భ్రమ గొలిపేటటువంటి బాబా హస్తచాలనముతో పుంఖానుపుంఖములుగా ఈ భోజనం సృష్టించి షిరిడీ సాయి రజిత విగ్రహం అభిషేకించు మనోహర దృశ్యము శివరాత్రి ఉత్సవంలో ఒక ముఖ్య ఘట్టము. మనమంతా ఇప్పుడు కూడా వీడియోలో చూస్తున్నారు మీరు. చాలా చక్కగా ఆ శివరాత్రి రోజుని పుంఖాలంటే అది ఎన్ని టన్నులు ఇవ్వదనమాట. ఆ కస్తూరి గారు కానీ ఒక్కోసారి కస్తూరి గారు, ఒక్కోసారి కారుణ్యానంద గారు ఆ బింది ఎత్తి పైకి పట్టుకుంటే స్వామి ముందుగా షిరిడీ సాయి విగ్రహంలోని ఆ దండలు అవన్నీ తీసేసి దానికి టన్నులు విభూది వచ్చేసింది. చెయ్యి పెట్టి స్వామి చెయ్యి పెట్టి తిప్పి ఎంత విభూది వచ్చేదో. ఆ విభూతి అయిన తర్వాత ఆ షిరిడీ సాయి వెండి విగ్రహానికి అభిషేకం చేయడం, చక్కగా గంధంతో బొట్టు పెట్టడం, ఆ తర్వాత దానికి ఒక చక్కటి కంఠహారము సృష్టించి వేసేవారండి. ఇది ఎంత అద్భుతమైన దృశ్యమో శివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమైన చాలా ఆనందాన్ని కలిగించేది. ఆ సాయంత్రము గోవా గవర్నర్ శ్రీ నకుల్ సేన్, డాక్టర్ గోకాక్, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ దివాకర్ల వెంకటాభిధాని గారు ప్రసంగించారు. బాబా తమ దివ్యోపన్యాసం సంస్కృత శ్లోకంతో ప్రారంభించి ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఇది: నేను మానవుడును కాను, మానవాతీతుడును కాను, భగవంతుడును కాను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడును కాను. నేనెవరని మీరు అడగవచ్చు. నేను సత్య ప్రబోధకుడును. నేనే సత్యం, శివం, సుందరం. సత్యం అంటే ప్రేమ భావన, అదే స్వామి స్వభావమే ప్రేమ. శివం అంటే ధర్మాచరణ, అంటే స్వామి ఆచరించే ధర్మాచరణే శివం. సుందరం అంటే సుందర స్వరూపుడు అని స్వామి సత్యం, శివం, సుందరం. అదేవిధంగా నేను అహం సత్యబోధకుడు నేను కూడా స్వామి ఒకసారి తెలియజేయడం జరిగింది. అదే మన చక్కగా మన గ్రూప్ కూడా అహం సత్యబోధక ఎంత చక్కటి నామాన్ని స్వామి సంకల్పం కలిగజేశారండి. చాలా సంతోషం. వారం రోజులుగా బాబా గర్భమును పెరుగుతున్న శివలింగము బాబా ఉపన్యసించినప్పుడు ఆవిర్భవించుటకు సిద్ధమైనది. బాబా కుర్చీలో కూర్చుని లింగోద్భవ సమయం ఆసన్నమైనదని గ్రహించిన భక్తజన సమూహం శివుని స్తుతించు కీర్తనలు పాడనారంభించింది. ఎప్పుడూ కూడా మనం శివుడి పాటలు పాడితే చాలా స్పీడ్గా పాడాలండి. ఏదో కృష్ణుడి మీద పాటలు పాడినట్టు మధురంగా కాకుండా
ఓం నమ శివాయ శివాయ నమో, ఓం నమ శివాయ శివాయ నమో అని స్పీడ్గా పడాలి. ఎందుకంటే ఆయన నాట్య ప్రియుడు కదా. ఇక్కడ స్వామి ఆ లింగాన్ని తీయడానికి, ఆ లింగం బయటకు వచ్చే ముందు సాక్షాత్తు కళ్ళతో చూడడం జరిగిందండి. స్వామి ముఖంలో ఒక విధమైన మార్పులు బయలుదేరుతాయి. అక్కడ ఉన్న వారందరికీ తెలిసిపోతుంది. భజన పాడే వాళ్ళకి అంతకన్నా ముందే తెలిసిపోతుంది. మంచినీళ్ళు పెడతారు అక్కడ 2 గ్లాసులతోటి. స్వామి ఆ మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. చాలా స్వామి వారు స్వయంగా ఒకసారి తెలియజేశారు, వారం రోజుల ముందు నుంచి స్వామిలో మార్పు ప్రారంభమవుతుంది. అంటే అది లోపల లింగం తయారవ్వడము తెలియజేస్తూ స్వామి ఒక్కొక్కసారి ఈ పెరిగి దగ్గర చిట్లి కొంచెం రక్తం కూడా కనపడుతుంది. అంటే స్వామి ఒకసారి తెలియజేశారు, 106 డిగ్రీల జ్వరం వచ్చినంత శరీరం వేడెక్కిపోతుంది. వేడెక్కిపోయి ఒక స్త్రీమూర్తి ప్రసవ వేదన ఏ విధంగా పడుతుందో ఆ విధంగా స్వామి ఆ లింగాన్ని తీయడం అనేది చాలా అద్భుతమైనది. మనంతా చాలా ధన్యులు అనమాట. ఎప్పుడైతే వీళ్ళంతా ఆ శివుని స్తుతిస్తూ ఆ కీర్తన పాడుతున్నారో పావుగంట తర్వాత లింగం ఆవిర్భవించింది. ఇంకా ఆ తర్వాత భక్తులు ఆనందాతిరేకంతో జయ జయధ్వానము చేసి ఆ రాత్రి అంతయు అఖండ నామ సంకీర్తన సాగినది. ఉపవాస జాగరణలు చేస్తున్న భక్తులెల్లరూ ఉత్తేజమును పొందటకై ఆ పవిత్ర లింగమును అందరికీ కనిపించినట్లుగా వెండి పళ్ళెములు ఉంచి స్వామి చేత్తో అందరికీ చూపిస్తూ ఉంటారు. తర్వాత దాన్ని వెండి పళ్ళెంలో పెడతారు. మరునాడు భజన సమాప్తి అయిన తర్వాత బాబా స్వయంగా భక్తులకు ప్రసాదం పంచిపెట్టేది. స్వామి స్వయంగా వడ్డించేవారని మనందరికీ తెలుసు. కొంచెం కొంచెం కాదు, గరిటె కొట్టించేసేవారు స్వామి. భగవద్గీత సందేశం గురించి బాబా నాటి ఉపన్యాసం ఇట్లు పలికిరి. మొట్టమొదట కర్మ యొక్క ఆవశ్యకత వివరించబడినది. అంటే ఇక్కడ కర్మ ఎందుకు చేయాలి అని తెలియజేశారు. తర్వాత కర్మను నిష్కామ కర్మగా రూపొందించవలెనని బోధించారు. భగవద్గీతలో చెప్పినట్లుగా కర్మ అసలు ఆవశ్యకత ఏమిటి, కర్మ ఏ విధంగా చేయాలి అంటే ఫలం ఆశించకుండా నిష్కామ కర్మ చేయాలని చెప్పి స్వామికి తెలియజేశారు. తర్వాత ధర్మం యొక్క ప్రాముఖ్యతను చెప్పబడింది. కొన్ని అధ్యాయముల తర్వాత ధర్మమును కూడా పరిత్యజించి మోక్ష ప్రాప్తి కొరకు కృషి చేయవలనని ఉపదేశించినది. ఆ భగవద్గీతలో కర్మ చేయమన్నాడు. ఆ కర్మ చేసిన తర్వాత ధర్మాన్ని కూడా వదిలిపెట్టమన్నాడు. ధర్మాన్ని వదిలిపెట్టిన తర్వాత మోక్ష ప్రాప్తి కోసం కృషి చేయాలని చెప్పాడు భగవద్గీతలో. చివరికి ఏం చెప్పాడు, మోక్షం ఏళ్ళ వాంఛ కూడా మానేయాలని కూడా ఉండకూడదని చెప్పారు. అంటే ఈ మోక్షం కూడా కావాలని కోరుకోవడం కూడా అది కూడా బంధమే, బంగారు సంఖ్యలు అనమాట. అందుకని అనిల్ కుమార్ గారిని స్వామి నీకు మోక్షం ఇస్తానంటే నాకు అది ఎలా ఉంటుందో తెలియదు స్వామి, మీ దగ్గర ఉండి మీ ప్రవచనాలు నేను ప్రచారం చేయడమే నాకు మోక్షము, మీతో ఉండడం మీకు సాన్నిధ్యంగా ఉండడమే మోక్షం అని అనిల్ కుమార్ గారు తెలియజేసిన ఒకసారి గుర్తుకు వచ్చింది. వారిని కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. అత్యంత ధన్యజీవులు. నీవు అజ్ఞానము నుండి మేల్కొల్లినప్పుడు ఈ భవబంధములు భ్రమయ్యని తెలుసుకోగలవు. ఇది ఒక స్వప్నం వంటిది. ఇప్పుడు మనం జీవిస్తున్నదంతా కూడా ఒక కళలాంటిది. నీవెప్పుడూ స్వతంత్రుడివే, విముక్తుడివే, సృష్టి స్థితి లయములు లేని ఆత్మవే అని చెప్పి స్వామివారు బృందావనములో నూతన కళాశాల భవన నిర్మాణము త్వరితపరచుట వల్ల ఈ చర్య నిమిత్తము ఈ బృందావనముకు వెళ్ళేది అని చెప్పి ఇది స్వామి ఈ చాప్టర్ దీంతో ముగించారు కస్తూరి గారు. 137, 138 ఫోటో ఉందండి. తర్వాత 139వ పేజీ ఈరోజు 8వ అధ్యాయము బహిర్గతమైన జ్యోతి. 1970 మే నెల 9వ తేదీ సాయంకాలం బృందావన్ నుండి బొంబాయికి బాబా ప్రయాణ సందర్భమున 3 కార్లు బయలుదేరి. ఒక కారులో నాతో పాటు బొంబాయి సేవా సమితి సభ్యులు 2 ఉన్నారు. ఇక్కడ నాతో పాటు అంటే కస్తూరి గారితో పాటు. ఆ కారు బొంబాయి నుంచి వారు తీసుకొచ్చినదే. కారు వారకము చూసి దాని స్థితిగతులను గూర్చి కుసిడి ప్రశ్నలు వేసేదిని. ఆ మధ్యనే ఇంజిను బాడీ దగ్గి చేయించి పటిష్టం చేయించినట్లు ప్రయాణంలో ఎట్టి ఇబ్బంది కలగదని వారిద్దరూ హామీ ఇచ్చిన మీదట మనస్సు స్థిమితపడింది కస్తూరి గారికి. 30 మైళ్ళు వచ్చితమో లేదో కంగుమని చెప్పుడై కారు నిలిచిపోయింది. డ్రైవర్ కారు కిందకు దూరి కింద పడిన అవయవ భాగాన్ని అంటే దాని పరికరాన్ని
కారు యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్ కింద పడిపోయింది. చేత పట్టుకుని తెచ్చి నిర్లక్ష్యంగా తన కాళ్ళ దగ్గర పడవేసి తిరిగి కారు స్టార్ట్ చేసినాం. అది 50 మైళ్ళు వెళితే ఇంజిన్ కీచుమంటూ శబ్దం ప్రారంభించను. కారు ఆపి డ్రైవర్ బానెట్ ఎత్తి కొంత సెజ్జ పరీక్ష అంటే నకదాలంతటా పరీక్ష చేశాడు. తిరిగి ప్రయాణం సాగించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదో అనుమానంతో కారు ఆపి కారు చుట్టూ వాసన చూచు, అంటే ఏదో కాలుతున్న వాసన అన్నమాట, ప్రదక్షిణము చేసి మొండి ధైర్యంతో మళ్ళీ కారు నడుపుకొచ్చాడు. అది అప్పటికే ఒక్కో పార్ట్ ఊడిపోతుంది. అయినా కానీ మొండిగా కారు నడవడం మొదలుపెట్టాడు ఆ డ్రైవర్. నాకు ఆందోళన ప్రారంభమయ్యాను. నాతోటి ప్రయాణికులు మాత్రం నిశ్చింతగా ఉండేది. 75 మైళ్ళు వెళ్ళినప్పటికీ కారు మళ్ళీ ఆగినది. డ్రైవర్ బానెట్ ఎత్తి కారుకి ప్రాణావసరమైన శరీర భాగాన్ని, అంటే స్వామి చూడండి, కారును కూడా మన శరీరంలాగే పోల్చారు. ప్రాణావసరమైన శరీర భాగం ఏమిటండి? కారుకి ఇంజిన్. ఆ శరీర భాగాన్ని పరీక్ష చేసి అందులో ఏదో కూడి వచ్చిన అవయవాన్ని జేబులో వేసుకొని మళ్ళీ యథావిధిగా కారు రథాన్ని నడపడం ప్రారంభించింది. ఆ కారు నడక, ఆ డ్రైవర్ నడత, కారు నడక డ్రైవర్ నడత నాకు భయం మిన్నుముట్టింది. మా అదృష్టవశాత్తు వెనుకబడిన మా కారు కొరకు ముందు వెళ్ళిన 2 కార్లు కొంత దూరంలో ఆగి ఉన్నవి. నేను బాబా వద్దకు పరుగుని వెళ్ళి కారు యొక్క ఒక్కొక్క అవయవమే ఒక్కొక్క పార్టీ ఊడి వచ్చుచు, అవయవం అంటే పార్ట్లు ఊడి వచ్చుచు విరిగి కూలబడే సూచనలు కనబడుతున్నవని, నన్ను వేరొక కారులోనికి మార్చమని ప్రార్థించి తిని బాబా నవ్వి సర్కస్లో బహును సైకిల్ తొక్కుతూ ఒక్కొక్క భాగమే తీసి గిరవాటు పెట్టి చివరికి నేల మీద చతికిలబడి దృశ్యములు వర్ణించి చెప్పి సర్కస్లో బహువులన్నీ పాటలన్నీ తీసేసి చివరికి కింద కూర్చుంటారు అనమాట. అది స్వామి చక్కగా ఎప్పటికప్పుడు ఎంత చమత్కారంగా చెప్తారో అని నవ్వించారు అందరినీ స్వామి. జాలి కొలుపు నా ముఖము చూసి నవ్వుచూ, నీకేమీ భయం లేదు, కారు విరిగి నువ్వు కింద పడగానే మరొక కారులో నిన్ను ఎక్కించే ఏర్పాటు చేస్తాను అన్నారు. అప్పటి నుంచి కారు చాలా బుద్ధిగా ప్రవర్తించింది. చూడండి, కార్లు కూడా ఒక జీవమున్న ఇన్స్ట్రుమెంట్ కానీ ఇందులో తెలియజేస్తున్నారు. అక్కడ నుండి 250 మైళ్ళ దూరంలో ఉన్న ధార్వార్ రాత్రి 1 గంటకు చేరుతుంది. వైస్ ఛాన్సలర్ డాక్టర్ అడికే గృహం చేరిన పిదప మళ్ళీ ఏమైనా కారు అల్లరి చేసిందా అని అడిగారు స్వామి. ఎందుకు చేస్తుంది స్వామి అన్నాను. మళ్ళీ బాబాకు రిపోర్ట్ చేస్తానేమోనని భయం కారుకు మాత్రం ఉండదా? ఆ తర్వాత అదే కారులో నిరాటంకంగా పూనా, అక్కడి నుండి బొంబాయి చేరుతుంది. బొంబాయి చేరిన తర్వాత కారును వర్క్షాప్కి సర్వీసింగ్ నిమిత్తం పంపగా అంతా తనిఖీ చేసిన మెకానిక్ కారు డ్రైవర్తో, ఇందులో ప్రయాణం చేసిన వారు సజీవులుగా బొంబాయి ఎట్లు చేరారు అని అడిగేటండి. అంత ఊడిపోయింది అనమాట ఆ కారు. మరి సాక్షాత్తు భగవంతుడితో ప్రయాణం చేస్తుంటే ఎటువంటి పరికరంతో అయినా స్వామి నడిపించేస్తారు. నీళ్లు పొట్టేలుగా మార్చేయగలరు స్వామి. ఇటువంటి దాన్నైనా నడిపించగలరా సాక్షాత్తు భగవంతుడు మన స్వామి. ముందు చక్రాలకు ఆధారమైన స్ప్రింగ్ ప్లేట్లు విరిగిపోయి ఉన్నాయి అన్నారు. బాబా అనుగ్రహ విశేషమైన ఈ అద్భుతం చెప్పుతుండగా జాయ్ ఐస్ క్రీమ్ కంపెనీ అధినేత జావా డ్రైవరు భక్తుడు అనను, అంటే ఆ డ్రైవర్ భక్తుడండి అని చెప్పేట ఆ కంపెనీ అధినేత. ప్రయాణికులు కూడా భక్తులే స్వామి అన్నారు కస్తూరి గారు. మీ అందరికంటే కారు గొప్ప భక్తురాలు అన్నారు బాబా. అందరికంటే మీరు కాదు, కారు భక్తురాలు అన్నారు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి గుర్తుకొస్తున్నదండి, మనకి అన్నింటిలోనూ చలనం ఉంటుంది, అన్నింటిలోనూ జీవత్వం ఉంటుందని కదలిన వాటర్లో మన అందుకనే మనకి శాస్త్రిగా రుద్రంలో చెప్తూ ఉంటారు. పరాపశంచి మధ్యమా వైఖరి, రాళ్ళల్లో చలనం ఉంది, చెట్లలో చలనం ఉంది, జీవరాశుల్లో చలనం ఉంది, మానవుల్లోనూ కూడా చలనం ఉంది. వాటికి రేషియోలు మాత్రం వేరు. అంటే ఇక్కడ ఒక కారుని కూడా ఒక జీవోన్న వస్తువుగా స్వామి తెలియజేస్తున్నారంటే మనం అన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ కారుకు ఒక వ్యక్తిత్వం ఉంది, అది ప్రార్థించి అనుగ్రహం పొందింది. మానవుడు నిర్మించిన ప్రతి వస్తువునందు జీవ చైతన్యం ఉందని బాబా అనుచుందరు. జగదీష్ చంద్రబోస్ యంత్రములకు అలసట ఉండునని, వాటికి విశ్రాంతి అవసరమని నిరూపించిన బాబా ఆ సిద్ధాంతమును సమర్థించడే కాకుండా పర్వతములు విలపించును, అంతవరకు ఎందుకు చీరలు కూడా విలపించును
అనేది. తర్వాత బొంబాయిలో అనంతపూర్ కాలేజీ నిర్మాణంలో పనిచేసిన కూలీలకు ఇచ్చటికై 100 చీరలు తెమ్మండి. అందులో 96 ఎంపిక చేసి మిగిలిన 4 వేరే బల్ల మీద ఉంచింది. 1 గంట తర్వాత బాబా తిరిగి వచ్చి ఆ 4 చీరలు నా బల్ల వద్దకు వెళ్ళి చూడగా అవి విలపించుతున్నట్లు అశ్రువులు కనబడ్డాయండి. నిజంగా అంటే చూడండి, ప్రతి దాంట్లో కూడా జీవత్వం ఉంటుంది. మనం ఏవో జడ పదార్థాలు అనుకుంటాం, కాదు ఆ వాటిలో కూడా జీవం ఉంటుందని. నిజంగా చీరలు తడిసిపోయేటండి, మిగిలిన 4 చీరలు కూడా తడిసిపోయేట. మాకు అదృష్టం కలగలేదే అని. మరి అవే అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? పాపం పక్కకి పెట్టి బాధపడుతున్నాయి. సరే, వీటిని కూడా అనంతపురం కొనిపోతాను అంటే తీసుకొని పోతాను అన్నారు బాబా. కొన్ని నెలల తర్వాత ఈ సంఘటనను ప్రశాంతి నిలయంలో జరిగిన ఒక సభలో ప్రసంగించుతూ గోవర్ధనగిరిని గూర్చి చెప్పు సందర్భం వివరించింది. లంకకు సేతు కొట్టుటకు వానర దండు చుట్టుప్రక్కలనున్న పర్వత శిఖరములను పెకిలించి ఒకరి చేతుల నుండి మరొకరు అందుకొనుచు సముద్రం పడవేయుచుండేది. అక్కడ సేతుబంధనం మనకు తెలుసు కదా, సేతు కట్టడం. ఒక్కొక్కళ్ళు రాళ్ళు ఒకరి చేతిలో ఒకరి నుంచి మొత్తానికి ఆ వారధి కట్టారు. ఆ వారధి పూర్తి అయిన పిదప వానరులు తమ చేతిలో ఇంకనూ మిగిలిన ఉన్న పర్వతంను ఒడ్డున్నే గిరవాటు పెట్టింది. దూరం నుంచి కొని రాబడి అక్కడే విసిరిపోయిన ఒక పర్వతము శ్రీరామ సేవకు ఉపయోగపడలేకపోయిందని ఆవేదంతో బాధపడింది ఆ పర్వతం. అయ్యో, అందరూ సేవ చేస్తున్నారే, నేను సేవ చేయలేకపోయానే అని బాధపడిందిట. అప్పుడు శ్రీరాముడు ఆ విలాపముని విని, ఇక్కడే ఉండు, రాబో అవతారములో నిన్ను చేతితో ఎత్తి చక్రములే మోసి ఇంద్రుని క్రోధము నుండి యాదవులను రక్షించడం ఉపయోగించగలను అని ఓదార్చను. ఆ పర్వతమే గోవర్ధనగిరి పర్వతము. దార్వార్లో బాబా దర్శనం కొరకు తెల్లవారుజాము నుండి వచ్చి కూర్చున్న భక్తుల మధ్య ఉదయమున నడుచుతూ కొందరిని పలకరింపుతోనూ కొందరిని చిరునవ్వులతోనూ, కొందరికి విభూతి ప్రసాదం ఇచ్చుట్లోనూ, కొందరు సమర్పించిన జాబులు పుష్పములు అందుకొనుటతోనూ ఆనందపరచులు చేసిరి. బాబా పదయుగలితో పవిత్రమైన ఆ పచ్చిక పైననే ఆ రాత్రి కొందరు పరుండి ఉదయం అందరూ భజన ప్రారంభించిరి. కార్యకర్తల సమావేశమునందు ముఖ్యంగా నగర సంకీర్తన ప్రాధాన్యతను గురించి బోధించరి. మధ్యాహ్నం షామియానాలో ఏర్పాటు చేసిన భజన యందు వేదికపై నిలిచి దర్శనమిచ్చి అక్కడి నుంచి పూనాకు బయలుదేరి పూనాలో సిటీ పొలిమేరలో ఉన్న జామ్నగర్ హౌస్లో బాబా బస చేసిరి. తెల్లవారేటప్పటికీ కాంపౌండ్ అంతా భక్త సమూహంతో నిండిపోయినది. సాయి నామమును రుచి భక్తులు దూరాభారమును లెక్క చేయుదురా ఉదయం వారందరికీ దర్శనమిచ్చి వారి శ్రమని ఫలింపజేసింది. డాక్టర్ అడికే అతని కుమారుడు మనోహర్ బాబాతో పూనా వచ్చింది. మనోహర్ భద్రావతిలో ఇంజనీర్. కొన్ని మాసముల క్రితము బాబా అతనికి ఒక పచ్చలు పొదిగిన ఉంగరం ఇచ్చింది. కొన్నాళ్లకు ఆ ఉంగరములలోని రాయి ఒక మూల చిట్లినది. పూనా నుండి తిరిగి వెళ్ళిపోవటకు సెలవు తీసుకునే సమయంలో మనోహర్ ఆ ఉంగరమును బాబాకు చూపాను. దానిని రిపేర్ చెయ్యాలా? ఓ, దాని మీద నా బొమ్మ కావాలా? అది ఇప్పుడు కాదు, నువ్వు విదేశాలకు వెళ్ళే సమయంలో ఇస్తాను. అప్పుడు మెషిన్లలో పనులు ఉంటుండగా ఆ ఉంగరం ఇస్తే అదంతా గీతలు పడుతుంది, అప్పుడు మరింత బాధపడతావు అంటూ ఆ ఉంగరం తీసుకొని బొటన వేలు చూపుడు వేలు మధ్య ఉంచి పట్టుకొని ఉఫ్ఫని వదిలి అక్కడ ఎం అంటే మనోహర్ అనమాట. ఎం అనే అక్షరం చెక్కబడిన ఉంగరముగా మారను. రాయి పొదిగిన ఉంగరం మాయమయ్యను. ఆ ఉంగరమును మనోహర్కు ప్రసాదిస్తూ, లక్కీ ఛాన్స్ కొట్టావు, ఇందులో బంగారం కూడా ఎక్కువ ఉంది, మొరార్జీ బంగారం కాదు, అంటే 24 క్యారెట్ల బంగారం అనమాట అది అంటూ అతని వేలును ఆ ఉంగరం తొడిగి వేలుకు ఆశీర్వదించింది. ధర్మక్షేత్రము నాకు ట్రంక్ టెలిఫోన్తో ఆ రోజుల్లో ట్రంక్ కాల్చండి. బాబా మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన నీవు అక్కడ ఉదయం నుంచి నిరీక్షించుతున్న భక్తులకు ఆ వార్త చెప్పి ఇండ్లకు తరలి వెళ్ళమని సలహా ఇమ్మని వర్తమానం పంపిరి. వచ్చిన వందలాది కార్లు అలాగే నిలిచిపోయాయి. వేలాది భక్తులు కదలకుండా కూర్చున్నారు. 1 గంట 10 నిమిషములకు బాబా కారు ధర్మక్షేత్రం చేరింది. ఎండ తీక్షతను కాలుతున్న నేలను లెక్క చేయకుండా వేచి ఉన్న
భక్తుల వరుసలలో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ధర్మక్షేత్రం ఒక ద్వారం నుండి ఎత్తులో ఉన్న సత్యదీప్ వరకు అటు ఇటు భక్తులపై కరుణా కిరణ ప్రసారం చేయించు స్వామి ప్రవేశించింది. బాల వికాస్ సభ్యుల కళా ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. బాబా దానిని తిలకించింది. దేశమంతా దైవభక్తిని పసి హృదయముల్లో పెంపొందించుటకు సత్యసాయి సంస్థల ప్రయత్నములో విజయమునికి ఈ ప్రదర్శన నిదర్శనము. అనాదిగా భారతావనిలో ఎందరో మహాజ్ఞానులు అందించిన జ్ఞాన సంపదను సులభగ్రాహ్యముగా బాబా అందించుతున్నారు. ప్రదర్శింపబడిన ప్రతి చిత్రము ఏదో విధముగా దైవ చింతన, ఆధ్యాత్మిక ప్రయోజనములకు ప్రేరణ చేయనివి. కొందరు బాలబాలికలు వారికి అత్యంత ప్రియమైన ప్రశాంతి నవేమో బాబా చిత్రరచనలు చేస్తుంది. అంటే ఎగ్జిబిషన్లో తయారు చేసి పెట్టారనమాట. విద్యార్థుల బాల వికాస్ విద్యార్థుల ధర్మక్షేత్రంలో, బొంబాయిలో. ఆ చిత్రములన్నింటిలోనూ ఆ పసి హృదయముల చిత్రరచనా శిల్పము వెనుకనున్న పవిత్ర భావవాహిని అందరినీ మురిపించి మైమరిపించెను. షిరిడి సాయి, దక్షిణేశ్వర్, గోవర్ధన్, సెయింట్ పీటర్స్, జుమా మసీద్ మొదలైన క్షేత్రములు మరియు మూర్తుల యొక్క ప్రత్యేకలను తయారు చేసి ప్రదర్శించినవి. ఆ రాత్రి 6-7 సంవత్సరముల బాలబాలికలు నవరస భరితంగా నటించుతూ ప్రదర్శించిన నాటకాలను చూసి అందరూ ముగ్ధులైరి. శ్రీరాముని ఆజ్ఞానుసారము సీతాదేవిని అడవులకు కొద్దెచ్చి అచ్చటి విడిచిబుళ్ళు సన్నివేశము ఇద్దరు పిల్లలు నటించగా వారి భావ ప్రకటనలు అచ్చరవంది ఆనంద బాష్పములు రాల్చని ప్రేక్షకులు లేరు. బాబా ఆ పిల్లలను ఆశీర్వదించి ఆ నాటికను వారి చేతనే రాబో దసరా ఉత్సవం సందర్భంగా ప్రపంచమంతటి నుండి వచ్చు వేలాది భక్తుల గట్ట ప్రశాంత నియమంలో వేయించిందని చెప్పి వారిని ఉత్సాహపరిచింది. మే 12వ తేదీ బొంబాయి నగరమునకు సత్యసాయి యుగమునకు స్వర్ణాక్షరములతో లెక్కించదగిన పర్వదినము. 1968 మే 12వ తేదీన బాబా ధర్మక్షేత్రం ప్రారంభోత్సవం జరిగింది. అందుచేత ప్రతి ఏటా ధర్మక్షేత్రం యొక్క వార్షికోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుండను. ఒకవైపున బొంబాయిలో ప్రాంతీయవాదుల సంఘర్షణలు భయోత్పాతము కలిగించుతుండగా వివిధ భాషలకు, రాష్ట్రాలకు, దేశాలకు చెందిన వేలాది భక్తులు ఇక్కడ ధర్మక్షేత్రంలో నిశ్చలముగా నిర్విరాముగా 10 గంటలు అఖండ భజన చేసిరి అని చెప్పారండి. తర్వాత ఆ ప్రాంతీయ సంఘర్షణ సందర్భంగా జరుగుతున్న దౌర్జన్యముల గురించి బాబా నిరసించు వీటిలో పనిచేసింది. వృక్షములను చూడు, వేరులు, మ్రానులు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పుష్పములు, ఫలములు వాటి ప్రత్యేకమైన రంగు, పరిమళము, మృదుత్వము కలిగి ఉండను. ఆయన అన్నీ ఒకే విత్తనం నుండి ఆవిర్భవించినవి. అన్నీ భూమి, సూర్యరశ్మి, గాలి ఆధారంగా పెరిగినవి. బీజామాం సర్వభూతానాం అన్నాడు కృష్ణుడు. ఈ సృష్టికంతకు నేనే బీజమును అన్నాడు. ఇటువంటి ద్వేషము, విభజన, హింసాకాండలకు మానవుడు పాల్పడటం ఎంతటి మూర్ఖత్వము. ఇటువంటి ద్వేషావేశములకు ప్రేమయే ఉపశమనము కలిగించు అంటము. శ్రోతల హృదయములపై ఆ వచనములు చల్లని పన్నీరు జల్లువలే పనిచేసిన తెలియజేస్తూ తర్వాత ఎంఎంబిఏ అధినేత అయిన సింగే విద్యాలయమునకు మే 13వ తేదీన వార్షికోత్సవము బాబా దివ్య సమక్షం జరిగిన. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాధికులైన 10 మంది ప్రత్యేక ఆహ్వానితులు అసంఖ్యాకులుగా సమావేశమైన ఆ సభ యందు అనుగ్రహపూర్వక దుఃఖులతో వారి మధ్య బాబా నడుస్తూ దర్శనామృతం పంచుండగా వేదికపై బాబాను స్తుతించుతూ ప్రార్థన ప్రారంభమైంది అన్నారండి. తర్వాత నెక్స్ట్ దాంట్లో శ్రీ గోకాక్ గారి విషయము అవన్నీ వచ్చాయి. మరి ఈరోజు ఇంతటితో నేను ముగిస్తూ ఒక్క గోకాక్ గారి విషయం తర్వాత అంశంలో వచ్చింది. అది చదవడానికి టైం సరిపోదు కాబట్టి వారి గురించి 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనకందరికీ తెలుసు డాక్టర్ వికే గోకాక్ గారు. వారి పేరు వినాయక్ కృష్ణ గోకాక్ గారు. వారు సుప్రసిద్ధ సాహితీవేత్త, బహుభాషా కోవిదులు, భారత ప్రభుత్వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, తత్వవేత్త. ఆయన శ్రీ సత్యసాయి విద్యాలయాలకి
పూర్వం వైస్ ఛాన్సలర్ అనమాట. వీరు ఈ గోకాక్ గారు స్వామికి ముందు ఆయన ఆ, మా అరవింద మహర్షి ఆ మాత యొక్క భక్తులండి వీరు. తర్వాత సత్యసాయి బాబా స్వామి భక్తులుగా మారిపోయారు. వీరికి ఎన్నో ఎన్నో చేశారండి స్వామి. భార్యకి చక్కగా అనారోగ్యం నయం చేయడం, ఇలా ఎన్నో చేసి తర్వాత స్వామి 1981లో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ డీమ్డ్ యూనివర్సిటీలో ప్రథమ వైస్ ఛాన్సలర్గా స్వామివారి మార్గదర్శకత్వంలో ఎన్నో విలువలతో కూడిన విద్యా బోధన కార్యక్రమంలో విశేష కృషి చేశారు గోకాక్ గారు. నిజంగా భగవంతుని చేతిలో ఒక అద్వితీయమైన ఉపకరణం. ఇలా ఎంతోమంది డాక్టర్ అడికే ఇప్పుడు ఇందులో చెప్పిన వారు ఎంతోమంది ఉన్నారండి. అయితే అత్యంత గౌరవ ప్రతిష్టలు, అత్యున్నత ప్రమాణములు నెలకొన్న ఆ విశ్వవిద్యాలయం యూజీసీ వచ్చే స్వామి ఏ AA+1 స్థాయికి చెందిన విశ్వవిద్యాలయానికి శ్రీ సత్యసాయి విద్యాలయంగా గుర్తింపు పొందిందంటే ఆ గోకాక్ గారి వారి యొక్క దివ్య సూచనలు, దివ్య ఆశీస్సులతో చేసే నిర్విరామ కృషి అని. తర్వాత వారిని ఈ ప్రాణాలకు కూడా వారి చేతిలో పెట్టారు. ఈ విధంగా వారు స్వామి దగ్గర అయిపోయారు. ఇలాంటి ఎంతో మంది మహానుభావులు స్వామి దగ్గర తరించిన వాళ్ళు వారందరూ కూడానండి. అటువంటి ధన్యజీవులు కథలు ఈ సాయి భాగవతాన్ని మనము సత్యం శివం సుందరం అనే కస్తూరి శ్రీ పూజ్యులు కస్తూరి రంగనాథ నారాయణ గారు, కస్తూరి గారు వారు అందించినటువంటి గ్రంథరాజులో ఎన్నో పొందుపరచులు ఉన్నాయి. ఇందులో ఈరోజు నాకు మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి, అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నాకు అనుగ్రహం కలిగించిన స్వామికి, అవకాశం కలిగించిన మా పూజ్య సోదరులు, ఆత్మీయ సోదరులు శ్రీ అల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంతవరకు విన్న శ్రోతలందరికీ, సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీన్ని చక్కగా రికార్డింగ్ చేస్తూ నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఎం పార్థసారథి, శ్రీమతి పద్మాబాయికి కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ, మనందరం ఆనందంగా ఉంటే స్వామికి ఆహారము. కాబట్టి ఇందులో స్వామి ఏదైతే చెప్పారో మనం అవన్నీ కుటుంబం నుంచి, వ్యక్తి నుంచి కుటుంబానికి, కుటుంబానికి నుంచి సమాజానికి మనం సేవలు అందిస్తూ, మన పూజల కన్నా సేవే అత్యుత్తమ సాధన స్వామి మనకి తెలియజేశారు. కాబట్టి ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ, ముఖ్యంగా మన సోదరుల నేతృత్వంలో మనం ప్రయాణం చేద్దామని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓం శ్రీ సాయిరాం, జై సాయిరాం, ఓం శాంతి శాంతి శాంతి.